మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలతో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు. సీఎం వచ్చి రివ్యూ చేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చి నెల అయిందని, 340 కోట్ల నష్టం జరిగిందని అధికారులు చెబితే సీఎం రేవంత్ కేవలం 34 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాలువలకి గండ్లు పడ్డాయని, చెరువులు తెగిపోయాయని, వరద బాధితులను ఆదుకోలేదని, నువ్వేం సీఎం అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది. మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరిని అడిగినా చెప్తున్నారు. 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది, ఇక ఉన్నది 2 ఏళ్ళు. కొద్దిగా ఓపికగా మనందరం కలిసి పనిచేస్తే 100కు 100% ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా. అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇవాళ మోడీ గారు ఏమంటారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, ఓ పూరా బక్వాస్ హై, ఓ పూరా బక్వాస్ బాత్ హై. ఇలా